ఏమైంది ఏమైంది ఆ ఇల్లాలకు? ఆమె ఎందుకు చనిపోయింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట పెళ్ళైన 6 నెలలకే గొడవలతో జీవితాన్ని నాశనం చేసుకుందా? అందుకు కారణం ఎవరు? పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత పాతదైపోయిందా? అలా అలా ఎన్నో అనుమానాలు. కట్నం కోసమే టార్చరా, లేక వేరే కోణం కూడా ఉందా? ఆరు నెలల క్రితం గోవాలో ప్రేమించిన వ్యక్తితో పెళ్లి, ఓ మంచి అపార్ట్మెంట్లో కాపురం, భార్యాభర్తలిద్దరికీ ఒకే కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం. అబ్బా, ఎంత హ్యాపీ లైఫ్ అనుకుంటున్నారు కదా. కానీ ఇంతలోనే కథ ఊహించని మలుపు తిరిగింది. పెళ్ళైన 6 నెలలకే అమ్మాయి ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని ప్రశాంతి హిల్స్లోని అపార్ట్మెంట్లో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా తోర్మామిడికి చెందిన కమలాపురం దేవిక, మంచిర్యాలకు చెందిన సద్గుర్తి సతీష్ చంద్ర ఒకే సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరువైపు కుటుంబాలను ఒప్పించి గత ఏడాది ఆగస్టు 23న గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రాయదుర్గం పరిధిలోని ప్రశాంతి హిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు. అయితే పెళ్లైన కొద్ది రోజులకే భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధలు, గొడవలు మొదలయ్యాయి. ఇలా రాత్రి 11 గంటల సమయంలో దేవిక, సతీష్ ఇంట్లో గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఆ తర్వాత సతీష్ కూడా బయటికి వెళ్లి అర్ధరాత్రి 12 గంటల తరువాత తిరిగి వచ్చాడు. ఇంటికొచ్చిన సతీష్ దేవిక గది తలుపులను గడియపెట్టి ఉంచడంతో నిద్రపోయిందనుకుని సతీష్ మరో గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఆ తర్వాత తెల్లవారుజామున మరోసారి భార్య తలుపు తట్టాడు. అప్పటికి కూడా దేవిక స్పందించలేదు. పని మనిషి వచ్చాక తలుపు కొట్టినా తీయలేదు. ఆ తర్వాత 10 గంటలకు ఆఫీస్కి వెళ్లాల్సి ఉండగా అప్పటికీ తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన సతీష్ తలుపు బద్దలు కొట్టి చూడగా దేవిక ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భర్త సతీష్ కట్న వేధింపులు తట్టుకోలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని దేవిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.